హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య పీడిఎస్ ఛానల్. సో ఈరోజు మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్. అసలు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి ముందు మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాము. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. అందులోని ఒకరేమో బర్త్డే టుమారో అనగా, సో ఒకరేమో మెసేజ్ పెట్టారు హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని. నెక్స్ట్ డే కూడా మెసేజ్ పెట్టాడు, బట్ నెట్ అనేది ఆన్లో లేదండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు అనుకోవచ్చు, కానీ నెట్ అనేది ఆన్లో లేదు. నెట్ ఆన్లో లేకపోతే మెసేజ్ వెళ్తుందా? వెళ్ళదు. తినేమో పెట్టాడు అనుకున్నాడు, కానీ అదేమో తనకి వెళ్ళలేదు. సో ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. నా బర్త్డేకి తన విషెస్ చెప్పలేదని, నేను విష్ చేస్తే తన ఏమీ రిప్లై ఇవ్వలేదు అని చెప్పి ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చేసింది. సో వాళ్ళు ఇలా ఇంకా ఈ డిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అసలు ఈ మిస్టేక్ అనేది, అంటే ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది ఎందుకు వచ్చింది అన్నట్టు కనుక మనం చూస్తే, నెట్ అనేది ఆన్లో లేదు. సో ఈ నెట్ ఆన్లో లేక నేను నీతో మెసేజ్ చేయలేకపోయాను అని తిన చెప్పినా, లేదంటే తన వచ్చి చూసినా, ఎలాగైనా సరే నెట్ ఆన్లో లేదన్న విషయం తెలిస్తే ఇద్దరి మధ్య ప్రాబ్లం ఉండదు, అక్కడ గొడవే ఉండదు. సో ఇలాగే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే క్యాష్ బుక్కి పాస్బుక్కి వచ్చిన మిస్అండర్స్టాండింగ్. అంటే క్యాష్ బుక్లో మనకి ఒక బ్యాలెన్స్ ఉన్నదని చూపిస్తుంది, పాస్బుక్లో మనకి ఒక బ్యాలెన్స్ ఉన్నదని చూపిస్తుంది. సో అసలు ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది వచ్చింది అని చెప్పి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది చెప్తుంది. సో అసలు పాస్బుక్ అంటే ఏంటి, క్యాష్ బుక్ అంటే ఏంటి? క్యాష్ బుక్ అంటే మనం ప్రిపేర్ చేసుకునేదండి. సో నేను రహీమ్కి చెక్ ఇచ్చాను, చెక్ ఇంత అమౌంట్ అయిపోయింది. కానీ రహీమ్కి చెక్ ఇచ్చినప్పుడు మనం రాసుకుంటున్నాం ఎంట్రీ, బట్ ఆ రోజే తను వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. తర్వాత 1 మంత్ పోయాక వెళ్ళచ్చు, లేదంటే ఇంకో 3 డేస్ పోయిన తర్వాత వెళ్ళచ్చు. ఎప్పుడు వెళ్తాడో అయితే మనకి మాత్రం గ్యారంటీగా తెలియదు, కానీ మనం మాత్రం ఇచ్చేసామని రాస్తాము. బట్ అది ఎప్పుడైతే రహీమ్ తీసుకుంటాడో ఆ అమౌంట్ని, అప్పుడే పాస్బుక్లో మనకి ఎంటర్ అవుతుంది. పాస్బుక్ అంటే ఏంటి? పాస్బుక్ అంటే బ్యాంకర్ దగ్గర ఉండే మన అకౌంట్. సో ఆ అకౌంట్ని మనకి పాస్బుక్ ఉంటుంది. సో ఆ పాస్బుక్లోని వాళ్ళు ప్రింట్ వేసి ఇస్తారు మనకి, అంతే. సో మన అకౌంట్ అన్నమాట బ్యాంక్లోని. సో పాస్బుక్లో మాత్రం తగ్గలేదు, క్యాష్ బుక్లో మాత్రం బ్యాలెన్స్ తగ్గిపోయింది. సో ఎందుకు ఇలా తగ్గింది అని చెప్పి మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లో మనం రాయడం జరుగుతుంది. సో అసలు ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎటువంటి టైమ్స్లో వస్తుంది, అంటే ఏ రీజన్స్ వల్ల వస్తుంది అని కనుక మనం చూస్తే, ఫస్ట్ వన్ ఈజ్ టైమింగ్ అండి. ఎందుకంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఒక్కొక్కరు అంటే 1 మంత్కి లేదంటే 1 ఇయర్కి అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ 31st తీసుకోవాల్సిన వ్యక్తి 31st కాదండి, జాన్ 31st అనుకుంటే జాన్ 31st తీసుకోలేదు, జూలై 2న తీసుకున్నాడు. సో 2 డేస్ గ్యాప్లో ఏమైపోతుంది, మనం 2 డేస్ ముందే ఆల్రెడీ రాసుకున్నాము. బట్ బ్యాంక్లో మాత్రం ఈ 2 డేస్ లేట్గా పడుతుంది. సో మనం ఎప్పుడైతే 31st రోజున బ్యాంక్ దగ్గర ఉన్న మన అకౌంట్ మన దగ్గర మనం క్యాష్ బుక్లో రాసింది చూస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది కదండి. ఎందుకంటే మన దగ్గర తనకి 10,000 ఇచ్చామనుకుంటే మనం 10,000 తగ్గిపోయింది, బట్ బ్యాంక్లో ఇంకా తగ్గలేదు. సో అలాగా 2 డేస్ 3 డేస్ అలా టైమింగ్ గ్యాప్ వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ట్రాన్సాక్షన్స్ బై బ్యాంక్. సో ఫ్రెండ్స్, బ్యాంకులోని మనం అకౌంట్ తీసుకునేటప్పుడే ముందు వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము, మా అకౌంట్లోంచి మీకు ఏ డబ్బులు అయినా సరే మీరు తీసుకోవచ్చు అని చెప్పి. అంటే లీగల్గా ఎలాంటి అంటే బ్యాంక్ ఛార్జెస్, మేము మీ అకౌంట్ని ఉంచుతున్నందుకు, మీకు బ్యాంక్ అవైలబిలిటీ ఇస్తున్నందుకు, సో ఇవన్నీ కూడా మేము ఛార్జ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు రాస్తారు. సో మనం దానికి సిగ్నేచర్ పెట్టేస్తాము. సో వాళ్ళు మనకి ఇంటిమేట్ చేయకుండా బ్యాంక్ ఛార్జెస్ అనేవి వేసేయడం జరుగుతుంది. సో ఇదన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, లేదంటే మన యొక్క పాస్బుక్లో ప్రింట్ వేయించుకున్నప్పుడు తెలుస్తుంది మనకి, ఓ వీళ్ళు బ్యాంక్ ఛార్జెస్ వేశారు అని చెప్పి. బట్ ఒకవేళ ప్రింట్ వేయకపోతే మనకి తెలియదు, మనకి బ్యాంక్ దగ్గరికి వెళ్ళకపోతే మనకి తెలియదు. బ్యాంక్ మనకి వేరే టైప్లో కూడా మనకి కన్వే చేయొచ్చు ఆ మెసేజ్ని, బట్ ఇక్కడ మాత్రం మనం ఈ రకంగానే తీసుకుంటాము. అంతేకాదండి, ఇంకొకలా కూడా మనం చూడొచ్చు. ఓకే, నేను ఈఎంఐలో ఒక ఫోన్ కొనుక్కున్నాను. సో ఈ ఫోన్ యొక్క ఈఎంఐని నువ్వు బ్యాంకర్ డైలీ మంత్లీ ఈఎంఐ నువ్వు పే చేసా అని చెప్పి మనం రాసేసాము. బట్ ఆ బ్యాంకర్ అనేవాడు మంత్లీ పే చేసేస్తారు, మన అకౌంట్ నుంచి మంత్లీ కట్ చేసేస్తారు. బట్ మనకి అది తెలీదు, ఈరోజు బ్యాంక్లో ఇలా చేశారు, ఈరోజు బ్యాంక్లోంచి మన బ్యాలెన్స్ తగ్గిపోయింది అని చెప్పి మనకి తెలీదు. సో అలా కూడా ఒక్కొక్కసారి మనం ఎంట్రీ పాస్ చేసుకోము.
సో ఇలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎర్రర్స్ అంటే ఏంటి? ఎర్రర్స్ అంటే క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ వేయాల్సిన అమౌంట్ని అనుకోకుండా క్రెడిట్ సైడ్ వేస్తారండి. సో అదొక ఎర్రరే కదా. పోనీ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ టోటల్ వేయాలి కదండి, ఆ డెబిట్ సైడ్ టోటల్ని 1000 తగ్గించి వేశారు, లేదంటే 1000 పెంచి వేశారు. పాస్బుక్లోని ఒకరి అకౌంట్లో వేయడం బదులు మన అకౌంట్లో వేస్తారు. సో ఇవన్నీ కూడా ఎర్రర్సే, ఎందుకంటే ఇవన్నీ మనకి చెప్పి జరగవు కదండి. సో ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా మనం అయినప్పుడు మనకి తెలీదు. 1000 తగ్గిపోయింది అవునా అని మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చూసేటప్పుడు మనకి అర్థమవుతుంది 1000 తగ్గించేశారు అని చెప్పి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఏ బుక్ ఉన్నది అని చెప్పి మనం ఫస్ట్ చూస్తామండి. మన దగ్గర ఏ బుక్ ఉంది, క్యాష్ బుక్ ఇచ్చారా, మనకి పాస్బుక్ ఇచ్చారా? క్యాష్ బుక్ ఇచ్చారనుకోండి, క్యాష్ బుక్లోని ఇప్పుడు అలా జరగడం వల్ల అంటే ట్రాన్సాక్షన్స్ బై బ్యాంక్ వల్లనో, లేదంటే టైమింగ్స్ వల్లనో, లేదంటే ఎర్రర్స్ వల్లనో ఏమన్నా జరిగిందండి, ఒక మిస్టేక్ అనేది జరిగింది. సో ఆ మిస్టేక్ వల్ల పాస్బుక్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది జరిగింది, పాస్బుక్లో మన యొక్క బ్యాలెన్స్ పెరిగిందా తగ్గిందా? ఒకవేళ అందులో పెరిగిందనుకోండి క్యాష్ బుక్లో మనం పెంచాలి, అందులో తగ్గితే మనం క్యాష్ బుక్లో కూడా తగ్గించాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ చిన్న పిల్లల సమ్స్లా ఉంటాయండి, ఇది జస్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, దట్స్ ఆల్. సో ఇలాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాము, ఆ తర్వాత మనం సమ్స్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. అంటే మనం చెక్ అనేది ఇష్యూ చేస్తామండి, రహీమ్కో ఎవరికో మనం చెక్ అనేది ఇష్యూ చేసాము. ఇష్యూ చేసినప్పుడు రాసేసుకున్నాము రహీమ్కి మేము 10,000 ఇచ్చాము అని చెప్పి. అంటే మన దాంట్లో బ్యాలెన్స్ తగ్గిపోయింది, బట్ పాస్బుక్లో బ్యాలెన్స్ తగ్గుతుందా? లేదండి. క్యాష్ బుక్లో మనం బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 ఉన్నది, ఆ 10,000ని అంటే బ్యాంకులో ఉన్నది 10,000 అండి. సో ఆ బ్యాంక్లో ఉన్న 10,000ని బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి మనం క్యాష్ బుక్లో రాసుకుంటాము. సో బై రహీమ్ అకౌంట్ ఒక 6,000 ఇచ్చామనుకోండి, సో బై రహీమ్ అకౌంట్ 6,000, లేదంటే బై రఘు అకౌంట్ 6,000. నెక్స్ట్ ఆ 6,000ని 10,000 నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 4,000. సో ఆ 4,000 ఇంకా బ్యాంక్లో మనకి బ్యాలెన్స్ ఉంది, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 4,000 అని చెప్పి మనం రాసేస్తాము. సో టోటల్ 10,000 అయిపోతుంది. బట్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే పాస్బుక్లోనే మనకి ఎలా ఉంటుంది? పాస్బుక్లో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, లేదంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ₹10,000 అంతే. మన దగ్గర 10,000 ఉన్నది బ్యాంక్లో అని చెప్పి రాస్తారు తప్ప ఆ 6,000 అనేది మనకి ఎంటర్ చేయరు. నెక్స్ట్ ఏంటంటే చెక్స్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్ అంటే ఏంటి? చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే చెక్ మనం బ్యాంక్లోకి వేస్తామండి, బట్ మనం ఇలా వేయగానే చెక్ వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు మనకి డిపాజిట్ చేసేస్తారండి. అట్లీస్ట్ 2-3 డేస్ అన్న గ్యాప్ వస్తుంది కదా. సో అలా గ్యాప్ వచ్చినప్పుడు మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది గ్యాప్లో ప్రిపేర్ చేస్తాం అనుకోండి, సో అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది కదా. డిఫరెన్స్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బ్యాలెన్స్ని మనం తీసుకుందాము 10,000లోని 10,000 కాదు, ఒక 6,000 తీసుకుందాము. 6,000కి మనం చెక్ ఇచ్చారు మనకి ఒకరు, ఆ చెక్ ఎంత ఇచ్చారంటే మనకి 4,000 అమౌంట్ ఇచ్చారు. సో క్యాష్ బుక్లో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 6,000 అండ్ రఘు అకౌంట్ చెక్ మనకి రఘు ఇచ్చాడు అనుకోండి, రఘు అకౌంట్ 4,000. సో 6,000 + 4,000 10,000, టోటల్ మనం 10,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 10,000 అని చెప్పి క్రెడిట్ సైడ్ కూడా వేసేస్తాము. అంటే మనకి టోటల్ 10,000 ఉన్నది క్యాష్ బుక్లోనే, అంటే బ్యాంక్లోనే 10,000 ఉన్నది అని రాస్తాము. బట్ బ్యాంకర్ ఎలా రాస్తాడు? బ్యాంకర్ దగ్గర ఏమున్నదండి? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఓన్లీ 6,000 మాత్రమే ఉన్నది. ఆ రఘు ఇచ్చిన 4,000 అమౌంట్ అనేది అందులో ఎంటర్ అవుతుంది, ఎందుకంటే అది ఇంకా డిపాజిట్ చేయలేదు కదండి చెక్. సో అలాగా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్. అసలు ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ అంటే రివర్స్ అండి. బ్యాంక్ ఛార్జెస్ అనుకోండి మనకు చెప్పకుండా బ్యాంకర్ మన అకౌంట్లోంచి తీసుకుంటారు. అదే ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ అనుకోండి, మన అమౌంట్ బ్యాంక్లో ఉన్నందువలన బ్యాంక్ మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది ఎంతో కొంత. ఆ ఇంట్రెస్ట్ కూడా మనకి చెప్పి ఇవ్వరు కదండి, ఆ ఇంట్రెస్ట్ మనకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తారు వాళ్ళు. సో క్యాష్ బుక్లో ఎలా ఉంటుందంటే అదే 10,000 తీసుకుంటున్నాం మనం, డెబిట్ సైడ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 అండ్ నెక్స్ట్ ఆ మంత్లో ఏ ట్రాన్సాక్షన్ లేదనుకోండి, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ అదే బ్యాలెన్స్ కదండి, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 10,000. సో క్యాష్ బుక్లో మనం 10,000 అనే రాస్తున్నాము, బట్ బ్యాంకర్ మనకి ఎక్స్ట్రా 4,000 ఇచ్చాడు అనుకోండి.
సో బ్యాంకర్ మనకి ఎక్స్ట్రా 4,000 ఇచ్చాడు. సో అప్పుడు ఏంటి బ్యాంకర్ స్టేట్మెంట్లోని బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000, ఇంట్రెస్ట్ 1,000, టోటల్ 11,000 అయ్యింది అని చెప్పి మనకి బ్యాంకర్ చెప్పడం జరుగుతుంది. అంటే బ్యాంక్ దగ్గర 11,000, మన దగ్గర 10,000, 1,000 అనేది మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ చార్జ్డ్ బై బ్యాంక్. అంటే మనకి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉన్నదనుకోండి, అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే క్రెడిట్ ఫెసిలిటీ గివెన్ బై బ్యాంక్ టు సమ్ నోన్ కస్టమర్స్. మంచిగా బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే వాళ్ళకి, బాగా ఎక్కువ అమౌంట్ని ఉంచే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఒక ఇంత అమౌంట్ అని చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఉంటారు ఫ్రెండ్స్. సో అలాగా ఆ రేంజ్లో ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా వీళ్ళు క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఎవరికన్నా సరే చెక్ ఒక 10,000 ఇచ్చాను, బట్ నా అకౌంట్లోని 10,000 బ్యాలెన్స్ లేదు, 4,000 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మిగతా 6,000 ఏమో నాకు గుర్తులేదు. నేను చెక్ 10,000 అని చెప్పి ఇచ్చేసాను. బట్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి తను తీసుకున్నప్పుడు 4,000 వాళ్ళు ఇచ్చేస్తారు. అది కాకుండా ఎక్స్ట్రా 6,000, అంటే నా దగ్గర లేని 6,000 బ్యాంకర్ ఏం చేస్తాడంటే బ్యాంకర్ దగ్గర నుంచి మనకి లోన్ ఇస్తున్నట్టుగా వాళ్ళకి ఇచ్చేస్తారు 6,000. ఎందుకంటే మనం మంచి కస్టమర్స్, ఎప్పుడు కూడా అలా బ్యాలెన్స్ తగ్గలేదు, బట్ కొంచెం తగ్గింది, మనం మళ్ళీ ఎలాగోలా రీపే చేయగల కెపాసిటీ ఉన్నది కాబట్టి మనకు ఆ 6,000 అనేది క్రెడిట్ ఫెసిలిటీతో మనకి ఇస్తారు. సో ఆ 6,000 మీద మనకి ఇంట్రెస్ట్ అనేది వేయడం జరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ మనం పే చేయాలి. సో ఫ్రెండ్స్, అలా ఇంట్రెస్ట్ కానీ లేదంటే బ్యాంక్ ఛార్జెస్, బ్యాంకర్ దగ్గర మన అకౌంట్ని సేఫ్గా ఉంచుతున్నందుకు, అంటే కృష్ణకి 10,000 ఇవ్వాలంటే ఇచ్చేస్తున్నాడు, అంతేకాకుండా ఈఎంఐలో పే చేసేస్తున్నారు. అలా ఏ అమౌంట్ అన్నా సరే బ్యాంకర్ డీల్ చేస్తున్నందుకు మన దగ్గర నుంచి వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారండి. మినిమం ఛార్జెస్ అనేది గ్యారంటీగా తీసుకుంటారు. సో ఆ మినిమం ఛార్జెస్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఇంటిమేట్ చేస్తారా, మేము మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాము, మీరు మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఎవరు అడగరండి, డైరెక్ట్ బ్యాంక్లోనే అడుగుతారు. అదే బ్యాంక్లో మన అకౌంట్ నుంచి తీసుకుంటారు. ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ చార్జ్డ్ బై బ్యాంక్ అంటే ఇది, అంటే మన దగ్గర బ్యాలెన్స్ తగ్గిపోతుంది, మన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గిపోతుంది, బట్ మన క్యాష్ బుక్లో మాత్రం బ్యాలెన్స్ తగ్గిపోదు, క్యాష్ బుక్లో మాత్రం బ్యాలెన్స్ పెరిగే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ కలెక్టెడ్ బై బ్యాంక్. ఇది తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఇవ్వాలనుకోండి, లేదంటే మన బ్యాలెన్స్కి వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు, 10,000 ఇచ్చినందుకు మనకి 100 రూపీస్ 1,000 మనకి ఇంట్రెస్ట్ ఇచ్చారు. సో లేదు అంటే మనకి డివిడెండ్స్ కలెక్ట్ చేశారు. డివిడెండ్స్ అంటే ఏంటి, షేర్స్, ఇవన్నీ తెలిసే ఉంటాయి మీకు. సో అలాగా షేర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనకి వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. సో లేదంటే బ్యాంకరే కలెక్ట్ చేసుకుంటారు ఒక్కొక్కసారి. సో అలా కలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి తెలీదు, మనకి ఇంటిమేట్ చేయలేదు కదండి. మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటేనే మాత్రమే మనకు తెలుస్తుంది వాళ్ళు మనకి డివిడెంట్ ఇచ్చారు అని చెప్పి. సో ఇలా తెలియకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. సో బ్యాంకర్ కలెక్ట్ చేస్తాడు ఆ అమౌంట్. సో అమౌంట్ బ్యాంకర్ కలెక్ట్ చేసేస్తే బ్యాంక్లో మన యొక్క బ్యాలెన్స్ పెరిగిపోతుంది, బట్ క్యాష్ బుక్లో మాత్రం బ్యాలెన్స్ తగ్గే ఉంటుంది. అండ్ డైరెక్ట్ పేమెంట్స్ బై ద బ్యాంక్. ఈఎంఐ తీసుకున్నాం అనుకోండి, మన యొక్క ఈఎంఐ బ్యాలెన్స్ డైరెక్ట్ వాళ్ళు పే చేస్తారు. ఒక 2,000 ఉన్నది అనుకోండి మంత్లీ, సో ఆ మంత్ 2,000 బ్యాలెన్స్ అనేది వాళ్ళు పే చేస్తారు. అది మనం ఇంకా రాయలేదు. సో పాస్బుక్లో 2,000 వాళ్ళు పే చేస్తారు కాబట్టి పాస్బుక్లో బ్యాలెన్స్ తగ్గుతుంది, క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఇంకా తగ్గదు. సో క్యాష్ బుక్లో బ్యాలెన్స్ మనకి ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ పేమెంట్ ఇన్ టు ద బ్యాంక్ బై ఏ కస్టమర్. ఒక కస్టమర్ డైరెక్ట్గా బ్యాంక్లోకి పే చేస్తాడు అనుకోండి, మనకి గుర్తులేదు, ఇంటిమేట్ చేశారు కానీ మనం మర్చిపోయి క్యాష్ బుక్లో రాసుకోలేదు అనుకోండి. సో పేమెంట్ డైరెక్ట్గా చేస్తారు కాబట్టి బ్యాంక్లో మనకి అమౌంట్ అనేది పెరుగుతుంది, బట్ మన క్యాష్ బుక్లో అమౌంట్ అనేది పెరగదు. నెక్స్ట్ డిజానర్ ఆఫ్ ఈ బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. సో మనం బ్యాంక్కి ఇచ్చేసామండి, ఇదిగోండి ఈ చెక్ తీసుకోండి అని చెప్పి, బట్ బ్యాంక్ ఇంకా చెక్ తీసుకుందామని ట్రై చేసింది, కాకపోతే ఆ చెక్ చెల్లదు అని చెప్పి తేలింది. సో ఈ అమౌంట్ మీకు రావట్లేదు అని చెప్పి బ్యాంకర్ మనకి మెసేజ్ పెట్టారు, కానీ అది మనం చూడలేదు. అంటే బ్యాంక్ స్టేట్మెంట్ మనకి ఎవరు చెప్పరు కదండి. సో బ్యాంక్ స్టేట్మెంట్లో బ్యాంకర్ అయితే రాసేసాడు, సో మీరు ఇంత చెక్ అయితే ఇచ్చారు మాకు, కానీ ఆ చెక్ అయితే మాత్రం చెల్లలేదు, సో మీకు బ్యాలెన్స్ అనేది పెరగలేదు అని చెప్పి అనుకుంటారు చాలామంది. అదే బ్యాంకర్ అలా చెప్తాడు, బట్ మన క్యాష్ బుక్లో తెలుసా, మనకి క్యాష్ బుక్లో మనం రాయలేదు, మనకి తెలియదు కాబట్టి, బ్యాంకర్ మనకి చెప్పలేదు కాబట్టి మనం క్యాష్ బుక్లో బ్యాలెన్స్ పెరిగిందని రాస్తాము. 1,000 అనుకోండి,
1000 చెక్ ఇచ్చాడు మనకి, మనం బ్యాంక్కి చెక్ ఇచ్చేసాము. ఆ బ్యాలెన్స్ అనేది నువ్వు తీసుకో అని చెప్పి. అంటే మన దాంట్లో బ్యాలెన్స్ 1000 పెరిగిపోయింది, బట్ పాస్బుక్లో బ్యాలెన్స్ ఇంకా పెరగలేదు. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్. అండ్ బిల్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కస్టమర్. సో మనకి ఎవరన్నా బిల్ ఇవ్వాలనుకోండి, సో వాళ్ళది కూడా నువ్వే కలెక్ట్ చేయాలి. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఇందాక చెప్పాను చూడండి, డిజానర్ ఆఫ్ ఏ బిల్. దీనికి కొంచెం కనెక్టెడ్గా ఉంటుంది. బిల్స్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ అంటే మనం చెప్పాము, ఇందాక డిజానర్ అయిపోయింది, బట్ డిజానర్ అవ్వకపోతే మనం చెప్పాము తీసుకోమని చెప్పి. సో అలా తీసుకున్నారు వాళ్ళు, కానీ మనకి ఇంకా తెలియదు. మనం తీసుకోమంటేనే వాళ్ళు తీసుకున్నారు, బట్ మనకి ఇంకా తెలియదు. కాబట్టి దానివల్ల డిఫరెన్స్ అనేది వస్తుంది, క్యాష్ బుక్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, అసలు ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి అని మనకి తెలిసింది కదా. సో మనం నెక్స్ట్ డైరెక్ట్ సమ్స్లోకి వెళ్ళిపోదాము. సమ్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇవన్నీ కూడా క్యాష్ బుక్లో పెరిగితే ఏం చేయాలి, పాస్బుక్లో తగ్గితే ఏం చేయాలి. సో లెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు రూల్స్ ఏంటో చూద్దాము. క్యాష్ బుక్, పాస్బుక్ అని మనకి 2 ఉన్నాయి. సో క్యాష్ బుక్ అంటే ఎవరు ప్రిపేర్ చేస్తారు? క్యాష్ బుక్ అంటే కస్టమర్ ప్రిపేర్ చేస్తారు. పాస్బుక్ అంటే బ్యాంకర్ ప్రిపేర్ చేస్తారు. సో క్యాష్ బుక్లోని డెబిట్ సైడ్ అంటే మనకి ఎసెట్. క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ అంటే మనకి ఎసెట్. క్యాష్ బుక్లో డెబిట్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్బుక్లో క్రెడిట్. అంటే పాస్బుక్లో మనకి డెబిట్ బ్యాలెన్స్ ఉన్నదంటే అది క్యాష్ బుక్లో మనకి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, పాస్బుక్లో క్రెడిట్ అవుతుంది. అదే క్యాష్ బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నదంటే అది పాస్బుక్లో డెబిట్ అవుతుంది. సో ఈ రెండు కూడా క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి. అంతేకాకుండా క్యాష్ బుక్లో డెబిట్ అంటే ఎసెట్ అంటున్నాము. సో మరి పాస్బుక్లో ఎసెట్ ఏమవుద్ది? క్రెడిట్. క్యాష్ బుక్లో క్రెడిట్ అంటే లైబిలిటీ అంటున్నాము, పాస్బుక్లో లైబిలిటీ ఏమవుద్ది? డెబిట్. సో మనం బ్యాంక్లో వేస్తున్నాం అనుకోండి, అది మనం డెబిట్లో నోట్ చేసుకుంటాము, బ్యాంకర్ క్రెడిట్లో నోట్ చేసుకుంటాడు. మనం విత్డ్రా చేసామనుకోండి, అది మనం క్రెడిట్లో నోట్ చేస్తాం బ్యాంక్ కాలంలోని, పాస్బుక్లో వాళ్ళు డెబిట్ సైడ్ నోట్ చేస్తారు. సో అలాగ మనం రివర్స్ ఎంట్రీ రాసుకుంటాము. అంటే ఒకళ్ళు డెటార్ అయితే ఇంకొకరు క్రెడిటార్ అవుతున్నారు కదండి. సో అందువల్ల ఈ రెండు కూడా క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి. సో డెబిట్ అంటే అసెట్, క్రెడిట్ అంటే లైబిలిటీ క్యాష్ బుక్లో, దానికి క్వైట్ ఆపోజిట్ పాస్బుక్. ఈ రూల్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు సింపుల్గా చేసేయచ్చు ఈ సమ్ని. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం ఒక సమ్ తీసుకుని చేస్తున్నాం కదండి. సో ఆ సమ్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి ప్రిపేర్ బీఆర్ఎస్ యాజ్ ఆన్ 31st March 2020. సో 2020లోని March 31st బీఆర్ఎస్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు మనల్ని. సో ప్రిపేర్ చేద్దాము. బీఆర్ఎస్ అంటే నేను ఫస్ట్ మీకు సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆన్సర్ ఎలా రాయాలో చెప్తాను. సో మనకి ఫస్ట్ బీఆర్ఎస్లోని పాస్బుక్ బ్యాలెన్స్ అనేది ఇచ్చారు. సో స్టార్ట్ చేద్దాము. డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ కాలం ఇన్ ద ఆఫ్ ది క్యాష్ బుక్. సో క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంది ఇచ్చారంటే మన దగ్గర ఇప్పుడు ఉన్నది క్యాష్ బుక్ అండి. సో క్యాష్ బుక్ అంటే డెబిట్ అంటే ఎసెట్, క్రెడిట్ అంటే మనకి లయబిలిటీ. సో క్యాష్ బుక్లోని బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు? 37,20,000. సో ఇది మనం ఫస్ట్ మనకి ఇచ్చిన అమౌంట్ అని రాస్తాము. ఈ అమౌంట్కి యాడ్ చేసి లెస్ చేసి పాస్బుక్లో ఉన్న బ్యాలెన్స్ని మనం రప్పిస్తాము. సో అది ఎలాగో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి చెక్ ఇష్యూ టు క్రెడిటార్స్ బట్ నాట్ yet presented to the bank for payment. సో చెక్ అనేది క్రెడిటార్స్కి ఇష్యూ చేసామంటే అండి, అంటే మనం చెక్ అనేది ఇచ్చాము. సో చెక్ ఇస్తే ఏమవుతుంది? చెక్ ఇస్తే మన బ్యాంక్ కాలంలో క్యాష్ అనేది తగ్గిపోతుంది. సో మనం బ్యాంక్ కాలంలో క్యాష్ తగ్గుతుంది, క్యాష్ బుక్లో క్యాష్ తగ్గుతుంది. క్యాష్ బుక్లో క్యాష్ తగ్గుతుంది, బట్ బ్యాంక్ కాలంలో మాత్రం క్యాష్ తగ్గట్లేదు, బ్యాంక్ కాలంలో ఎక్కువ ఉన్నది. మన దగ్గర క్యాష్ బుక్ ఉన్నది, సో బ్యాంక్ కాలంలో ఎక్కువ ఉన్నదండి. మనం క్యాష్ బుక్లో ఏం చేస్తే దానికి ఈక్వల్ అవుతుంది? మనం క్యాష్ బుక్లో పెంచాలి. సో మనం క్యాష్ బుక్లో పెంచేస్తున్నామండి. ఆ 7,20,000 యాడ్ చేసేస్తున్నాము. చెక్ మేము ఇచ్చాము కానీ వాళ్ళు ఇంకా తీసుకోలేదు, సో యాడ్ చేసేసామండి. అప్పుడు మనకి వాళ్ళకి ఈక్వల్ అయిపోతుంది కదా. వాళ్ళు ఏమీ ఇవ్వలేదని రాశారు, వాళ్ళు ఇంకా తీసుకోలేదు అని చెప్పి మనం మళ్ళీ రాసాము. సో అందువల్ల 7,20,000 అనేది ఇక్కడ మనకి పెరుగుతుంది. సో ఆ బ్యాలెన్స్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చెక్ ఇష్యూ టు డివిడెంట్ రిసీవ్డ్ బై ద బ్యాంక్ బట్ నాట్ yet ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. సో బ్యాంక్ డివిడెంట్ అనేది రిసీవ్ చేసుకున్నదేంటండి, నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు. బ్యాంక్ అనేది డివిడెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి చెప్పదు, అది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తుంది. అది మనకి తెలీదు, మనం మళ్ళీ ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనకి. సో అప్పుడు ఏం చేయాలి? డివిడెంట్ రిసీవ్డ్ బై బ్యాంక్ అంటే
బ్యాంకు దగ్గర మన బ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది, కానీ మనం ఇంకా క్యాష్ బుక్లో మనం ఇంకా రికార్డ్ చేయలేదు. సో బ్యాంక్ దగ్గర ఎంత ఎక్కువ ఉంది? 5 lakh. మన దగ్గర ఎంత తక్కువ ఉన్నది? 5 lakh. సో మన దగ్గర పెంచితే 5 lakh, అక్కడ 5 lakh పెరిగింది కాబట్టి రెండు ఈక్వల్ అయిపోతాయి. సో కలిపేస్తామండి. ఈ 5 lakh బ్యాంకర్ డైరెక్ట్ తీసుకున్నాడు, మాకు తెలియదు అని చెప్పి మనం రాసేస్తాము. నెక్స్ట్, ఇంట్రెస్ట్ అలౌడ్ బై ది బ్యాంక్. ఇంట్రెస్ట్ అంటే మనం ఇచ్చాము, అంటే మనం బ్యాంక్లో క్యాష్ ఉన్నది, మన యొక్క క్యాష్. సో ఆ క్యాష్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారు? బ్యాంక్లో డైరెక్ట్ మన అకౌంట్లో వేసేస్తారు. ఎంత? 12,000 ఇచ్చారండి. 12,500 ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ మన బ్యాంక్ కాలంలో పడ్డాది, మన బ్యాంక్ అకౌంట్లో పడ్డాది. మన బ్యాంక్లో 12,500 అనేది పెరిగిపోయింది బ్యాలెన్స్. ఇక్కడ మనం ఇంకా పెంచలేదు. సో ఏం చేయాలి? సింపుల్గా తెలుస్తుంది కదండి, అక్కడ పెరిగింది, ఇక్కడ ఇంకా పెరగలేదు. ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఇక్కడ పెరుగుద్ది, అక్కడ పెరుగుద్ది. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో 12,500 ఇంట్రెస్ట్ మనకి బ్యాంక్ అలౌ చేశారని చెప్పి రాసేస్తాము. అయిపోయింది. నెక్స్ట్, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్ అప్ టు దిస్ డేట్. సో మనం చెక్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేసామంటే అండి, చెక్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పటికీ బ్యాంకర్ ఇంకా అది రికార్డ్ చేయలేదు. అంటే మనం ఇవ్వగానే వాళ్ళు రికార్డ్ చేశారు కదండి, అట్లీస్ట్ ఒక 2-3 days అన్నా వాళ్ళకి టైం పడుతుంది. 2-3 daysలోనే మనము ఈ బీఆర్ఎస్ అనేది ప్రిపేర్ చేయడం వల్ల అది ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అని చెప్పి మనం ఇప్పుడు రాస్తున్నాం ఫ్రెండ్స్. సో ఏంటి? చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ యెట్ కలెక్టెడ్. సో బ్యాంకర్ దగ్గర మనం చెక్ వేస్తామంటే ఏంటి? మన దగ్గర అమౌంట్ అనేది పెరిగిపోయింది. ఎంత? 15,40,000 అనేది మనం పెంచేసాము, మా అకౌంట్లో పడిపోద్ది కదా అని చెప్పి. కానీ అది ఇంకా 31st March కల్లా పడలేదు అకౌంట్లోని. అంటే పాస్బుక్లోని మనకి 15,40,000 ఇంకా రికార్డ్ చేయలేదు. అంటే అది మనకి ఎక్కువైంది. 15,40,000 మనకి బ్యాలెన్స్ ఉన్నదని చెప్పి మనం రాసాము, వాళ్ళు బ్యాలెన్స్ లేదని రాస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? మనం కూడా బ్యాలెన్స్ లేదని రాస్తే సరిపోతుంది కదా. సో అంటే తగ్గిస్తున్నాము, 15,40,000 తగ్గిస్తే వాళ్ళకి ఈక్వల్ అయిపోద్ది. నెక్స్ట్, బ్యాంక్ ఛార్జెస్ 2,000 అంటండి. సో బ్యాంక్ అనేది ఛార్జెస్ వేసింది, అది కూడా మనం క్యాష్ అనేది బ్యాంక్ తీసుకోదు, డైరెక్ట్ మన అకౌంట్లోంచి కలెక్ట్ చేసేసుకుంటుంది. అది మనకి తెలియలేదు. సో బ్యాంకర్ మన దగ్గర నుంచి 2,000 తీసుకున్నారు, అంటే మన దాంట్లో 2,000 తగ్గిపోయింది. కానీ మనం క్యాష్ బుక్లో రాసామా? క్యాష్ బుక్లో 2,000 తగ్గింది అని రాయలేదు, క్యాష్ బుక్లో 2,000 ఎక్కువే ఉన్నది ఇంకాని. సో ఏం చేయాలి? వాళ్ళు తగ్గించారు కదా, మనము తగ్గించేద్దాము. బ్యాంక్ ఛార్జెస్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ 2,000 తగ్గించేస్తున్నాము. నెక్స్ట్, ఏ చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ వాజ్ డిస్హానర్డ్. చెక్ బ్యాంకుకి డిపాజిట్ చేసామంటండి, అంటే ఏంటి? మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది 3,50,000 పెరిగిపోయింది. చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం కదా అనుకున్నాము, కాకపోతే ఆ చెక్ చెల్లలేదంటే అండి. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్ పెరిగింది, కానీ బ్యాంకర్ దగ్గర ఇంకా బ్యాలెన్స్ పెరగలేదు. సో ఏం చేద్దాం? బ్యాంకర్ దగ్గర పెరగలేదుగా, మనం కూడా పెంచొద్దు, మనం కూడా దాన్ని తగ్గించేద్దాము. సో హౌస్ ట్యాక్స్ పెయిడ్ బై బ్యాంక్ నాట్ క్రెడిటెడ్ ఇన్ క్యాష్ బుక్ అని చెప్పి మనం 3,50,000 అనేది వేసేస్తాము, తగ్గించేస్తాము. బ్యాంక్ పెయిడ్ హౌస్ ట్యాక్స్ ఆన్ అవర్ బిహాఫ్ బట్ నో ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ ఇన్ దిస్ కనెక్షన్. సో మనము మన బ్యాంక్ అకౌంట్ నుంచి హౌస్ ట్యాక్స్ అనేది మనం చెప్తే వాళ్ళు తీసుకున్నారేంటండి, బట్ అది మనకి తెలియదు. అంటే ఈ డేట్లో తీసుకుంటారని తెలియదు కదా, మనం చెప్పాము, వాళ్ళు తీసుకున్నారు హౌస్ ట్యాక్స్, మనం ఇంకా అది తగ్గించలేదు. సో అక్కడ మన అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గి ఉన్నది, ఇక్కడ మన అకౌంట్లో ఇంకా బ్యాలెన్స్ పెరిగి ఉన్నది. చెక్ ఇచ్చేసామంటే ఏంటండి, మనం బ్యాంకర్కి చెప్పాము కదా హౌస్ ట్యాక్స్ అనేది తీసుకోండి అని చెప్పి. సో వాళ్ళ హౌస్ ట్యాక్స్ తీసుకున్నారు, మన దాంట్లోంచి ట్యాక్స్ అనేది తగ్గిపోయింది, కానీ ఇక్కడ ఇంకా మనం తగ్గించలేదు అమౌంట్ని. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వల్ అవ్వాలంటే అక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గించేయాలి, లెస్ చేయాలి. చెక్ డిపాజిటెడ్ బట్ డిజానర్డ్. సో మనం బ్యాంకర్ పెయిడ్ హౌస్ ట్యాక్స్ ఆన్ అవర్ బిహాఫ్ అని చెప్పి మనం 3,50,000 అనేది వేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది దీని యొక్క ప్రొసీజర్. చూస్తున్నాం కదండి, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ 31st March 2020 అని చెప్పి ఫస్ట్ మనం రాసాము. పర్టికులర్స్ అమౌంట్ అని చెప్పి మనం హెడ్డింగ్ పెట్టాము. సో ఇటు సైడ్ ఉన్న అమౌంట్ 37,20,000 ఉన్న అమౌంట్ అది టోటల్ అండి. సో ఈ యాడ్ చేయాల్సినవి లెస్ చేయాల్సినవి ఈ ఫస్ట్ ఉన్న అమౌంట్ కాలంలో వేసుకుని దాన్ని యాడ్ చేసినవి అన్నీ కూడా దీని నుంచి యాడ్ చేయడం కానీ దీని నుంచి సబ్ట్రాక్ట్ చేయడం కానీ జరుగుతుంది.
సో ఇలా యాడ్ చేసినవి సబ్ట్రాక్ట్ చేసినవి పక్క కాలంలోకి మనం తీసుకెళ్ళి దాని నుంచి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే యాడ్ చేయడం జరుగుతుంది. సో లెట్ us స్టార్ట్. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్ మనం ఇచ్చేసాము కానీ అది ఇంకా పేమెంట్ జరగలేదు, అంటే మనం ఇక్కడ బ్యాలెన్స్ తగ్గించేసాము, అక్కడ ఇంకా బ్యాలెన్స్ తగ్గించలేదు కాబట్టి పెంచేసాము. నెక్స్ట్ యాడ్ డివిడెండ్ కలెక్టెడ్ బై బ్యాంక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. డివిడెండ్ బ్యాంక్ కలెక్ట్ చేసుకుంది కానీ మనం ఇంకా ఎంటర్ చేసుకోలేదు. సో అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గే ఉన్నది, ఇక్కడ పెరగలేదు, సో ఇక్కడ పెంచేస్తున్నాము. నెక్స్ట్ యాడ్ ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. సో ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ అలౌ చేసిందంట, అంటే మన యొక్క క్యాపిటల్ మీద లేదంటే మనం బ్యాంక్లో ఇచ్చిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ అలౌ చేసింది. సో అది మనకి వచ్చింది అమౌంట్ 12,500. సో అది మనకి అమౌంట్ అనేది పెరిగింది కానీ మనం ఇంకా క్యాష్ బుక్లో ఇంకా అమౌంట్ పెంచలేదు, సో పెంచేస్తున్నాము. యాడ్లో రాసాము. నెక్స్ట్ లెస్లో చూసేసరికి చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అని ఉన్నది, అంటే చెక్ మనం డిపాజిట్ చేసాము, బ్యాంక్లో వేసాము, బ్యాంక్లో బ్యాలెన్స్ మనం పెంచేసాము 15,40,000 కానీ బ్యాంకులో ఇంకా పెరగలేదు, అంటే ఇప్పుడు మనం దానికి ఈక్వల్ చేయాలంటే మనం లెస్ చేస్తున్నాము. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. బ్యాంక్ ఛార్జెస్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్, అంటే బ్యాంక్ అనేది మన అకౌంట్లోంచి ఛార్జెస్ తీసుకున్నదండి. సో అది మనం ఇంకా రికార్డ్ చేయలేదు, అంటే అక్కడ తగ్గింది, ఇక్కడ ఇంకా తగ్గలేదు, సో మనం ఇక్కడ కూడా తగ్గించేస్తున్నాము, అంటే మనం ఇక్కడ దానికి ఈక్వల్ చేయాలి కాబట్టి, పాస్బుక్కి ఈక్వల్ చేయాలి కాబట్టి. హౌస్ ట్యాక్స్ పెయిడ్ బై బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ క్యాష్ బుక్. సో హౌస్ ట్యాక్స్ అనేది బ్యాంక్ పే చేసిందంట కానీ అది ఇంకా క్రెడిట్ చేయలేదంట మన క్యాష్ బుక్లోని. సో హౌస్ ట్యాక్స్ పే చేస్తే మన యొక్క బ్యాలెన్స్ తగ్గిపోతుంది బ్యాంక్లోని, కానీ మనకి ఇంకా తగ్గలేదు, సో తగ్గించేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి చెక్ డిపాజిటెడ్ బట్ డిస్హానర్డ్. సో చెక్ డిపాజిట్ చేసామండి, ఎంత 3,20,000. సో ఈ 3,20,000 అనేది మనకి బ్యాంక్లో పెరిగిపోతుందని చెప్పి మనం పెంచేసాము కానీ అది ఇంకా బ్యాంక్లో పెరగలేదు, అది డిజానర్ అయిపోయిందంట. సో అక్కడ తగ్గింది కానీ ఇక్కడ మాత్రం పెరిగిపోయింది, సో దానికి ఈక్వల్ చేయాలంటే ఇక్కడ కూడా మనం లెస్ చేస్తున్నాము 3,20,000. సో మనకి ఈ యాడ్లో ఉన్నవన్నీ కూడా యాడ్ చేస్తే 12,32,500 వచ్చింది. సో దాన్ని ఈ పైన 37,20,000కి యాడ్ చేసాము, 49,52,500 వచ్చింది. సో నెక్స్ట్ ఈ లెస్లో ఉన్న అమౌంట్లన్నీ యాడ్ చేస్తే 22,12,000 వచ్చింది. ఈ 22,12,000ని మనం 49,52,500లోంచి మనం సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో మనకి 27,40,500 అనేది వచ్చింది. సో ఇదే ఫ్రెండ్స్ బీఆర్ఎస్ నేను ఒక ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా నేను నెక్స్ట్ సమ్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సంధ్యా పీడిఎస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.